హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటూ మన వీడియోని స్టార్ట్ చేద్దాం. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికైతే వెళ్తున్నాము. మేము శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఎక్కాము. అది సికింద్రాబాద్‌లో ఈవినింగ్ 4:30కి స్టార్ట్ అయింది. విజయవాడ వెళ్ళేటప్పటికి నైట్ 11 అయింది. సో, మనం స్టేషన్‌లో దిగిన వెంటనే మనకి బయట ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఏ టైమ్ అయినా ఆటోస్ అవైలబుల్‌గా ఉంటాయి. సో, మనం ఆటో వాళ్ళని అడిగి దగ్గరలో ఉన్న అకామిడేషన్‌కి వెళ్ళొచ్చు. సో, రకరకాల హోటల్స్ ఉంటాయి కదా! సో, మనం ప్రైస్ రేంజ్ చెప్తే దాన్ని బట్టి ఆటో వాళ్ళు మన హోటల్స్‌కైతే తీసుకెళ్తారు. మేమైతే అక్కడే ఒక హోటల్ తీసుకున్నాము. సో, అక్కడే స్టే చేసాం నైట్‌కి. సో, అక్కడ ఫ్రెష్ అయ్యి కొంసేపు పడుకొని మార్నింగ్ లేచి దర్శనానికైతే వెళ్ళాము. సో, మేము వెళ్ళిన రోజైతే భవానీ దీక్ష విరమణ సెకండ్ డే అనమాట. సో, విజయవాడలో భవానీ దీక్ష విరమణ జరుగుతుంది. లైక్ డిసెంబర్ 21 నుంచి 25 వరకు. సో, ఫుల్ రష్‌గా ఉంది. ఎక్కడ చూసినా భవానీలే ఉన్నారు. అండ్ చాలా చాలా రష్‌గా ఉంది. అండ్ మాకైతే తెలీదు. సో, మేము తెలియకుండానే వెళ్ళాము. బట్ చాలా రష్‌గా ఉంది. అండ్ బసెస్ కూడా మనకి కొండపైన అలౌ చేయట్లేదు. సో, వాకింగే మనం పైకి వెళ్ళాలి. అండ్ మనకి దర్శనాలు కూడా అవైలబుల్‌లో లేవు. సో, అందరూ పక్కా ఉచిత దర్శనానికే వెళ్ళాలి. అండ్ వీఐపీ దర్శనాలు కూడా క్యాన్సిల్ చేసేశారు ఈ 5 డేస్. అండ్ ఎటువంటి టికెట్స్ లైక్ 100, 300 దర్శనాలుంటాయి కదా! ఇవి కూడా ఏమీ లేవనమాట. సో, అందరూ ఉచిత దర్శనానికే వెళ్ళాలి. అండ్ కొండపైకి కూడా నడుచుకుంటానే వెళ్ళాలి. సో, ఇక్కడైతే అందరూ తలనీలాలు సమర్పించుకోవడానికి వెళ్తున్నారు. అండ్ ఇక్కడే మనకి జల్లు స్నానం కూడా ఉందనమాట. అంటే డైరెక్ట్‌గా కృష్ణా నదిలో మునగడానికి అవకాశం అయితే లేదు. సో, అవే పైప్ లైన్స్ పెట్టి దాన్నే మనకి షవర్‌లాగా పెట్టారు. సో దట్ అక్కడే అందరూ స్నానాలు చేస్తున్నారు. మనకైతే ఇక్కడ అన్ని చోట్ల ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెట్టారు. అండ్ ఎంక్వైరీ సెంటర్స్ కూడా ఉన్నాయి. లైక్ మనం ఎక్కడైనా తప్పిపోతే అక్కడికి వెళ్లి మన అనౌన్స్‌మెంట్స్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి చిన్న పిల్లలకి అక్కడైతే ట్యాగ్స్ కూడా వేస్తున్నారనమాట. సో, వాళ్ళు మన నంబర్స్ తీసుకొని ఒక స్కానర్ అనేది ఆ ట్యాగ్స్‌కి అటాచ్ చేస్తున్నారు. సో దట్ ఒకవేళ చిన్న పిల్లలు ఎక్కడైనా తప్పిపోతే ఆ స్కాన్ చేస్తే మన నంబర్ అనేది డిస్‌ప్లే అవుతుంది. సో, వాళ్ళు మనకి కాల్ చేసి పిల్లలు ఎక్కడున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. సో, మనం ఇక్కడ స్నానాలన్నీ ముగించుకున్న తర్వాత దర్శనానికైతే స్టార్ట్ అవుతాము. సో, ఫస్ట్ మనం దర్శించుకునే ముందు ఒక వినాయకుడు టెంపుల్ అయితే మనకి కనిపిస్తుంది. సో, ఇక్కడైతే అందరూ ఫస్ట్ దండం పెట్టుకొని అప్పుడు దర్శనానికి స్టార్ట్ అవుతున్నారు. మనకి వెళ్ళే దారంతా అయితే కొబ్బరికాయలు, అరటిపళ్ళు, చీరలు ఇలా పూజకి కావాల్సిన సామాగ్రిలన్నీ అయితే అమ్ముతున్నారు. మనం అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి చెప్పులకైతే ఒక స్టాండ్ ఉంది. అండ్ లగేజ్‌కి కూడా ఒక స్టాండ్ ఉంది. సో దట్ మనం ఇక్కడ వెళ్తూ వెళ్తూ మన చెప్పులు, లగేజ్ అనేవి ఇక్కడ పెట్టుకోవచ్చు.
మనకి వెళ్ళే దారంతా అయితే వాటర్ బాటిల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ చాలా ఆర్గనైజ్డ్‌గా ఉంది. లైక్ పోలీసెస్ కానీ, మనం వెళ్ళే లైన్స్ కానీ అంతా చాలా ఆర్గనైజ్డ్‌గా అయితే పెట్టారు. ఎంత రష్‌గా ఉన్నా అమ్మవారి దర్శనం అయితే చాలా జరిగింది. చాలా మనశ్శాంతిగా అనిపించింది అమ్మవారిని చూసిన తర్వాత. అండ్ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మనమైతే మల్లికార్జున స్వామి దర్శనం అయితే చేసుకోవచ్చు. వన్స్ మల్లికార్జున స్వామి దర్శనం అయిపోయిన వెంటనే మనకైతే డైరెక్ట్‌గా కొండ దిగడానికి ఇంకా స్టెప్స్ ఉంటాయన్నమాట. సో, అక్కడి నుంచి మనం కొండ దిగడం స్టార్ట్ చేసేస్తాము. సో, కొంచెం కొండ దిగిన వెంటనే అక్కడైతే అందరు భవానీలు వాళ్ళ మాలని విరమణ చేసుకుంటున్నారు. సో, దానికోసం వాళ్ళ విరముడులుంటాయి కదా! సో, అందులో అవి ఓపెన్ చేసి అవన్నీ ఒక పెద్ద హుండీలున్నాయి. సో, ఆ హుండీల్లో అయితే సమర్పించుకుంటున్నారు. అండ్ వాళ్ళు వేసుకున్న మాలలు ఇవన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ అక్కడే సమర్పిస్తున్నారనమాట. సో, అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు అన్నప్రసాదం అయితే ఉంటుందనమాట. ఎవ్రీడే అక్కడ అన్నప్రసాదం జరుగుతుంది. సో, మార్నింగ్ అయితే అల్పాహారాలు పెడతారు. అండ్ ఆఫ్టర్‌నూన్ అయితే లంచ్ పెడతారు. సో, మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అక్కడ పొంగలయితే పెట్టారు. అండ్ పులిహోర కూడా ఉంది. మనకి మధ్యలో అయితే షాపింగ్ చేసుకోవచ్చనమాట. చిన్న పిల్లలకి బొమ్మలు కానీ, దేవుడి సామాన్లు కానీ, లేకపోతే దేవుడి ఫోటోలు గానీ, ప్రసాదాలు పంచేవి కానీ, ఇవన్నీ అయితే షాప్స్ అయితే చాలా ఉన్నాయి. అలాగే మనకి దేవుడికి చీరలు కడతారు కదా! లైక్ అమ్మవారికి పెట్టిన చీరలు కానీ, లేకపోతే అమ్మవారికి అలంకారం చేసిన చీరలు గానీ, ఇవన్నీ కూడా అక్కడ సెల్ చేస్తున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్‌లో ఉన్నాయి. అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి ప్రసాదం కౌంటర్స్ అయితే ఉన్నాయి. సో, చాలా కౌంటర్స్ అయితే పెట్టారు. బట్ ఇక్కడైతే చాలా టైం అయితే తీసుకుంటుంది. బికాజ్ చాలా ఎక్కువ జనాలున్నారు కాబట్టి. అలా అయితే మా దుర్గమ్మ దర్శనం కంప్లీట్ అయ్యింది. మేము అక్కడి నుంచి బస్ స్టాప్‌కి వచ్చి వేరే ప్లేస్‌కైతే వెళ్ళాము. అది నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ బాయ్.